బ్యాక్ టు అనదర్ వీడియో. హాయ్ గైస్. ఓకే గైస్, చూసారు కదా గైస్, 100 మిలియన్ ట్రైన్ చేస్తాం. మా తమ్ముడు కొంచెం టైం దొరకదు గైస్. ఎంత ఉంది? 80 మిలియన్, 84 మిలియన్ ఉంది గైస్. పర్లేదు, కంప్లీట్ చేసాడు. వెళ్ళిపోయిన తర్వాత చెప్పు. కనిపిస్తుంది. మనం ఇప్పుడు వెళ్తే కట్టించుకుంటాం. చాలా సింపుల్ గైస్. పెయింటింగ్లకి సగం డబ్బులు అయిపోతున్నాయి. అయిపోతాయి. మిలియన్ సరిపోద్ది అనుకుంటున్నాను. జస్ట్ 15%కి 84 మిలియన్, జస్ట్ 15%కి. ఏమో తెలియదు సార్, డౌట్ అమ్మా. సరిపోదాం. ఇంకేం 84 మిలియన్ సరిపోద్దాం అనుకుంటున్నాము, మరి తెలీదు. నేను అలా సరిపోతుంది. లెట్స్ ఫైండ్ అవుట్. టెంట్ హౌస్ బెస్ట్ అంటావా లేకపోతే యాట్ మ్యాన్షన్ అంటావా? యాట్ మ్యాన్షన్కి వెళ్తే అయిపోతుంది మనకి. ఎందుకు అనుకో, ఎంతమంది తింటారండి బార్బిక్యూస్? 3 స్టేషన్లు ఉన్నాయి. ఏంటిది, రూఫా? కాదు, సెకండ్ ఫ్లోర్. అదే లాస్ట్ అంటావా? ఇదే లాస్ట్. అలా అయితే పర్లేదు గేస్, మాకు కొంచెం ఈజీ అయిపోద్ది. సెకండ్ కొనుక్కోవడానికి అయిపోద్ది. ఇంకా ఉన్నాయి. తెచ్చేస్తాడు. తెచ్చేయమంటున్నాడు. ఇంకా 95 మిలియన్. 69 మిలియన్ వచ్చిందప్ప. ఎక్కేస్తున్నాను ఇప్పుడే. సరిపోద్ది అని నాకు కూడా డౌట్ అవుతుంది. సరిపోతే చాలా కష్టం అయిపోద్ది మనకి. చాలా ఇదే ఎలా ఉందంటే యాట్ మ్యాన్షన్ అంతలా ఉందో. టెంట్ హౌస్ అంతకంతా దీనికి వెళ్ళలేదు అర్థం కాదు. టెంట్ హౌస్ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే పెంట్ హౌస్ తక్కువ ఉంటుంది యాక్చువల్లీ. టు బి ఫేర్ అయితే పెంట్ హౌస్కి వెళ్ళాలి. ఫస్ట్ పెంట్ హౌస్ వచ్చింది కదా. అమేజింగ్. బాల్ కూడా కిక్ చేయబోతున్నావు ఫుట్బాల్ గ్రౌండ్ పెట్టుకుని. నీ వంక చూస్తే కిందకు పడ్డాను నేను అక్కడ నుంచి. థర్డ్ ఫ్లోర్ ఉన్నాయి, ఎంత పెద్ద ఉంది. థర్డ్ ఫ్లోర్ ఉందా? ఎంత లేదు. టెర్రస్ అదే లాస్టా? ఓకే. $11 మిలియన్ ఉందిరా నా మెయిల్ బాక్స్లో. ఎందుకు మరి నేను అనుకుంటున్నాను ఇది లిఫ్ట్ అనుకుంటున్నాను రా. ఇది ఎప్పుడు కట్టలేదు కేసు, నేను ఇదే ఫస్ట్ టైం కూడా కడతాం. ఎంత ఇంకొక బార్బిక్యూ స్టేషన్. ఎన్ని స్టేషన్లు కావాలరా? అదే కదా, నేనే ఒక 2 గంటలు ఎక్కువ తిన్నాను బార్బిక్యూలు. పామ్ ట్రీ చాలా పెద్దగా ఉన్నారు బాబు. పామ్ ట్రీ అందుకోసం అనేసి డబ్బులు ఇంక అడుగు దొబ్బెత్తున్నారు. ఎంత ఉందో, చిన్నది ఉంది పామ్ ట్రీ, దానికి డబ్బులు దొబ్బెత్తున్నారు మొత్తం అంతా. ఫుట్బాల్ ఫీల్డ్, గోల్ పోస్టు, ఫుట్బాల్. వావ్, అరే మేడప్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. 400,000 ఫుట్బాల్. ప్యూర్ గోల్డ్తో చేశారు అది. బట్ ఓకే, సరిపోదా అనుకుంటాను పై. ఎందుకు డౌట్ వస్తున్నాను. హెలికాప్టర్ ఉంటుందా? ఉండదా?
నువ్వు గడిచేవేంటి వచ్చు. చూపించొద్దు ఆగేదాన్ని హెలికాప్టర్ నాకు చూపించొద్దు. అంతసేపు నీకే తెలుస్తుంది. వీటి గడిపితే మనం ఈజీగా గడియచ్చు కేసు. అబ్బా ఈ ఇల్లు చుట్టూ తిప్పి అంత ముందు చేయించచ్చు కదా నా చేతి. ఏ ప్లాంట్లే ఇల్లు చుట్టూ అప్పుడు అక్కడక్కడికో తిప్పుతుంది. మాస్టర్ బెడ్రూమ్ లైట్స్ అంట. What are you talking about, brother? Stairs. Holy shit. Helipad. 400,000. ఏ హెలికాప్టరా? సూపర్, ఇదే హెలికాప్టర్ కావాలి నాకు. ఓకే జస్ట్ లైక్ దట్ కంప్లీట్ అయిపోయిందిరా పైది. నేను మొత్తం గెస్ట్ రూమ్ లైట్స్ థ్యాంక్ యూ సో మచ్. ఎలివేటర్ బాగుంది. ఇది ఎటు తిప్పుతుందో దీనికి తెలియట్లేదు అన్నట్టు. ఎక్కడ వస్తున్నాయి స్లైడ్స్ చిన్న డౌట్ నాకు. కిందకి వెళ్ళాలి. స్టేర్ కేస్ లైట్స్. నేను కొట్టే నాడు మొహం పగిలిపోద్ది ఒకటేసారి. చిన్న సైడ్కి ఎక్కడో నలకల్లా ఉన్నాయి సార్. వావ్ ఎలివేటర్ బాగుంది చూడ. ఎన్నో ఫ్లోర్ రా ఇది. నైస్. లెట్ మీ గో టు ఫస్ట్ ఫ్లోర్. 2 ఫ్లోర్స్కి ఏంట్రా ఇది? 3 ఫ్లోర్స్కి పెట్టాలి కదా. ఏంటి అతిథి తిప్పుతుంది. సెకండ్ ఫ్లోర్ తీసుకున్నా తిప్పుతూనే ఉంటుంది. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. వెళ్ళి దాటి బ్యాక్ లైట్స్ అట ఫ్రంట్ లైట్స్ అనేసి ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ లైట్స్ కట్టాను ఆల్రెడీ. జస్ట్ ఇప్పుడు అయినాయి మాస్టర్ బెడ్రూమ్ లైట్. దాని తర్వాత మళ్ళీ కింద తెప్పించింది. ఈసారి కానీ పైకి తెప్పి నెలలు మళ్ళీ సెంపడ దుప్పుతుంది. అలా తిట్టనే ఉంటుంది. తిట్టొద్దు నీ సెంతాలు అనుకున్నా సరే తిట్టేస్తుంది గైస్. ఇది దీనికి ఉంటుంది. ఉరి కింద ఉన్నప్పుడు చెప్పొచ్చు కదరా ఈ ముక్క ఏం పొద్దురా నీకు గాడిదలా ఉన్నావు. ఇదేంటి కేసు ఇది? భయ్యా సూపర్ స్పీడ్ ఉంటే బాగున్నామా. ఎందుకంటే ఒక చోట తిప్పకుండా లేదు. అబ్బా ల్యాండింగ్ లైట్స్ ఏంటి గైస్? 1 సెకండ్ ప్లీజ్. ఓకే గైస్ చాలా 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 కంప్లీట్. ఇంకా 21 మినిట్ మిగిలింది. నాకేమన్నా మిగులుతుందో ఏంటో. పెంట్ హౌసా? 8 మ్యాక్స్లో 8 మిలియన్. పెంట్ హౌస్ బెస్ట్ అనిపిస్తుంది ఎందుకు మరి. ఎందుకంటే 8 మ్యాక్స్ ఒకసారి చెక్ చేసినప్పుడు 12 మిలియన్ ఆలోచించింది కదా. ఒకసారి ఈ బ్యాచెస్
కంప్లీట్ పెంట్ హౌస్. యాట్ మ్యాన్షన్ సెకండ్ వచ్చింది. దీంట్లో ఉన్నాయి. నేను పెంట్ హౌస్ కొందాం అనుకుంటున్నాను సార్. మీ సంగతి ఏంటి? కొన్ని డిస్కషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, డిస్కషన్ అయిపోయిన తర్వాత మేము డిసైడ్ అయ్యాం పెంట్ హౌస్ కొందాం అనేసి. దానికంటే ముందు మనకి తెలుసు కదా గైస్, మీరు తెలుసు కూడా అడగకూడదు గైస్. ఓహో, ప్రతిదానికి వచ్చేసి అయితే సూపర్. యాడ్ ఈ లైట్సే బెస్ట్. ఎస్, కంగారు పడద్దు భయ్యా, నీ దగ్గరకు వచ్చేస్తుంది డబ్బు, నా అయిపోతాయి అన్న. ఈజీ అనుకుంటున్నా. 9 ఎంత ఒక 14 మిల్లు స్పెండ్ చేయడానికి. లైట్స్ మరి 14 మిల్లు స్పెండ్ చేసేస్తావా? 14 మిల్లు ఆర్డర్ స్పెండ్ చేసాడు. స్పెండ్ చేసేస్తావా అంటున్నాను. ఏమో 9 మిల్లు, నా 25 మిల్లు ఉంది. ఎంత లైట్స్ వచ్చి 90,000. ఒకటి కొంటే అన్నిటికి పెట్టేసుకోవచ్చు. కస్టమైజ్ వాల్స్. ఫ్లోర్ అక్కడ రా, ఇవన్నీ లైట్లు 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 లైట్లు. కస్టమైజ్ ద ఫ్లోర్. ఎస్, నెక్స్ట్ నేను కాకుండా క్లోజ్ చేసుకుందా మర్చిపో. క్లోజ్ చేసి కొన్నిసార్లు లాస్ట్ వీడియోలో నయ్యి కొంచెం పెడితే నీకు గొడవ ఉండదు అనుకుంటున్నావు కదా భయ్? నిజం చెప్పు. ఎలా అయినా నాకు నీకు కట్టలేదు. నాకు 5 మిలియన్ ఇద్ది టోటల్. నేనే కట్టగలుగుతాను. అంత కంగారు పడాల్సిన అవసరం లేదురా భయ్, నేను కూర్చో పెడతాను. ఎలా దీనికి 750,000 కబోర్డ్ ఒకటి. బ్యామ్టన్ గరాజ్ ఫుల్లీ డెక్డ్ అవుట్ ఉండాలి. సేల్స్ కూడా అడుగుతావు. ఎస్ ప్లీజ్. ఎందుకనేది నాకు ఒక్క కూర్చుంటుంది, వచ్చి కూర్చో. గోల్డెన్ సోఫా పెట్టుకో. గోల్డెన్ సోఫా చీప్ రా. ఎలా అయితే వచ్చు. ఇదే బాగుంది ప్యాటర్న్. ఇప్పుడు ఇదేంటిది? అరే యార్, ఆల్ నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్. కస్టమర్ స్టోర్ అయిపోయింది అంతే బై. 2 మిలియన్కి వచ్చి పెట్టేసింది. ఓకే, ఎంత కమింగ్ కమింగ్. వావ్, చూసావా కలెక్షన్ బాక్స్ ఎలా ఉందా? కలెక్షన్ బాక్స్ చూసావా ఒకసారి? ఇప్పుడు నేను మళ్ళీ ఏదది టెలిపోర్ట్ కొడితే సార్ స్విచ్ అవ్వాలి సార్. ఇప్పుడు కార్ వేసుకున్నాను. నువ్వు కూడా ఎలాగో వెళ్ళేదారే కదా, రా నన్ను కూడా పికప్ చేసుకో. పని 6 వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ఓకే గైస్, వచ్చాం. నీ పెంట్ హౌస్లోకి నువ్వు. హలో హలో, నాది ఫైనలీ. బట్ వన్ ప్రాబ్లం, ఏంటి? టూ కాస్ట్లీ. ఏంటి? అసలు $704 వరకు వచ్చింది అది. అన్న 98 ఉందన్నా. ఏ 98? అదే చూస్తాను నేను.
పెంట్ హౌస్లోకి ఎంటర్ అయ్యామంటే ఇలా అయిపోద్దా? హ్యాపీ రెస్ట్ అండ్ పీస్. అరే అప్పుడు 1000 హిట్ అయిపోయింది. ఓకే ఖతం అన్నారు. ఇంకా రెండిట్లో ఇదే బెస్ట్ టు బి ఫేర్. ఎంతో ఉంటుంది ఇది. చిన్నదే 3 ఫ్లోర్స్ ఉంటాయి అంతే బేస్మెంట్. ఆ యాట్ ఫంక్షన్ దీని మీద 10 టైమ్స్ పెద్దది. కాస్ట్ ఏమో 1 మిలియన్ రీచ్ అయిపోయింది గైస్. లాస్ట్ మేము ఒకటి చెక్ చేస్తే 1 మిలియన్ డోర్ వచ్చి ఎస్ పర్ డోర్. అది చెక్ చేసుకుని ఇప్పుడు చూస్ చేసుకున్నాం గైస్. మరి మేము చూడాలి ఇది బెస్ట్ చాయిసా లేకపోతే కాదా అనేసి. ఎలాగైనా ఇది కూడా కట్టాలి గైస్. ఇప్పుడు కట్టేస్తే ఇదే ఈజీ గైస్. దాని మీద ఇదే ఎక్కువ ఈజీ గైస్. చాలా కష్టం గైస్. ఎంత పెద్ద అది కూడా. ఏంటి నాకు అప్పుడే సెకండ్ ఫ్లోర్ తెలుస్తుంది. ఏమో ఎవరు తెలుసు. విండో రైలింగ్ అప్పర్ కేస్ లోవర్ స్టేర్స్ ఏమన్నా ఖాళీ భూకంపం. వెళ్తావు పై ఓకే. 200 మిలియన్ అయ్యేటట్టు ఉంది గైస్ నాకు తెలిసి. అది 150 మిలియన్ అయిందంటరా. నాకు ఒకే ఒక స్టూల్ వచ్చేస్తుంది. అంత మైండ్ పోతుంది. ఎక్కువ రేట్ అయిపోద్ది అనుకుంటాను గైస్. ఎందుకంటే 14 మిలియన్కి హిట్ అయిపోయింది. 16 మిలియన్ హిట్ అయిపోయిందిరా నీకు. నాకు 8 మిలియన్ 7 మిలియన్కి వచ్చింది. 16 మిలియన్ సారీ 16 మిలియన్ అంటున్నాయంటే ఇప్పుడు 16 మిలియన్ హిట్ అయింది. 16,000కి హిట్ అయిపోయింది ఎక్స్పెన్సెస్. నాకు 24కి హిట్ అయింది. soon going to be broke. పక్కా నేను ఏదో అనుకున్నాను ఏదో అవుతుంది. నిన్నమ్మే బట్ దాని మీద దీనికి అంత ఉండదు అనుకుంటున్నాను గైస్. ఒరే 2 నమ్మొచ్చా అంటున్నావు. లాస్ట్ చూసావు కదా బాయ్. బట్ చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి. అప్పుడే సగం ఫ్లోర్ పైన గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను నేను. ఎంత పర్సెంట్ అయిపోయింది? 11 అంటే పర్లేదు కదరా. గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా సగం కూడా కట్టలేదు నేను. 11 అయిపోయింది అప్పుడే. సగం కట్టేటప్పుడు ఒక 11 21% అయిపోద్ది. వద్దు నాకు 6 మిలియన్కి వచ్చింది. అంత కాస్ట్లీగా ఉంది ఫోన్. అక్కడ ఏదైనా చూసుకుందంటే అక్కడ అవ్వట్లేదు. అలా చేద్దాం అంతే. ఇదే బెస్ట్. బట్ యాట్ మ్యాన్షన్ అంటాను. యాట్ మ్యాన్షన్ చాలా పెద్ద ఉంటుంది గైస్. పెంట్ హౌస్ కట్టేసిన తర్వాత యాట్ మ్యాన్షన్ కట్టడానికి యూజ్ అవుద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసి. పెంట్ హౌస్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది మనీ. అప్పుడే 1000 రూపీస్ వచ్చేస్తుంది నాకు. సగం మ్యాన్షన్ కూడా కంప్లీట్ అవ్వదు. అప్పుడే తగ్గింది ఏంటి మరి? నీకన్నా ముందు స్టార్ట్ చేసింది ఏం కదా. ఎందుకంటే కొంతసేపు వాగేవు కదా. ఆ టైం నేను తీసుకుని కట్టేసుకున్నాను కదా. 1000 రూపీస్ వచ్చేస్తుంది అప్పుడే దీంతో. నాకు పర్లేదు గైస్. కాస్ట్లీ ఉన్నా మన ప్రాఫిట్ మనకు తిరిగి వచ్చేస్తుంది అనుకుంటాం. బా ఫ్రిడ్జ్ సరే సో కూల్. అసలు లగ్లీ అంటే ఇదేమో. జస్ట్ ఇప్పుడు అమ్మ ఉన్నాం. జిమ్ చూడు ఎలా ఉందో. జిమ్ వెళ్ళిపోయిందన్నా. ఇటుపై చాలా లేట్ నువ్వు. ఇట్లా చిన్న కన్ను నుంచి కిందకి ఎలా పడిపోయింది నేను. ఆ కన్నం ఉందని కూడా చూసుకోలేదురా నేను. డైరెక్ట్ వచ్చాను. ఏంటబ్బా ఏమన్నబ్బా అని చూస్తున్నావు. ఇంకేం మంచిదా.
నాకు ఒకే ఒక నచ్చదు, ఏం చేయలేం మనం. లైక్ ఇప్పుడు లెగ్ ప్రెస్ ఇదంతా మనం చేసుకుని బాడీ బిల్డింగ్ ఇదంతా చేసుకోవచ్చు అనుకోండి గైస్. డోర్లు కూడా మనం నొక్కితేనే ఓపెన్ అవ్వు విదట్ చేస్తే వావ్, జస్ట్ వావ్ అంతే గైస్, సూపర్ ఉంటుంది చాలా. నెక్స్ట్ అప్డేట్ హోప్ఫుల్లీ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను గైస్. అలా ఉందంటే నాకు చాలా నచ్చుద్ది గైస్. ఈవెన్ ట్రెడ్మిల్ మనం వాక్ కూడా చేయలేం ట్రెడ్మిల్ మీద. అంతలా అవసరం లేదు గైస్, ఓన్లీ ట్రెడ్మిల్ ఒకటే చేసినా సరిపోతుంది గైస్ నాకు. అత్తగారిని తీసుకుని వచ్చావన్నా నేను ఏమన్నా ముందు కట్టేసి అదంతా చేసుకుంటే నేను చెప్పగలుగుతాను. నాకు తెలిసి ఇది కరెక్టే అనుకుంటున్నాను. నేను వస్తానువే, నువ్వు చూసావు లాస్ట్ టైం అయినా సరే నన్ను అడుగుతున్నావు. నువ్వు అనవసరంగా తీసుకొచ్చానుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఏమన్నా పోయింది ఎలా తక్కువ అయిపోయింది అనుకో, నా మీద పాడు ఎడుతావు నువ్వు. 1 మిలియన్ వస్తుంది నాకు. నాకే 10 మిలియన్ నుంచి 2% అయింది. 9 మిలియన్కి వచ్చింది నాకు. నీ రాదేట్రా? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. Yeah, I'm broke. I am not yet. I am holding the bar tightly. Guys, 1 second. Okay guys, ఎవడొచ్చాడు మాకు సామలేదు. ఆడు వస్తావన్నా, వెళ్తున్నాను. ఎక్కడికి ఆ మ్యాక్స్కి ఉందేమో అని. ఏముంటుందేమో అని. మ్యాక్స్ యాక్టివ్లో ఉందో లేదో చూసుకోవాలంటే అదేదో ఈ నార్మల్ చెక్ లిస్ట్లో చూసుకుంటే సరిపోద్ది కదరా. ఓమ్మో, ఇలా 10,000 బయటకు వచ్చిందో లేదు. గైస్ నా పని అయిపోయిన అప్పుడు ఆపుతాం గైస్. మన దగ్గర కొంచెం ఉంది కదా గైస్, అది స్పెండ్ చేసేయచ్చు. బాధపడాల్సిన అవసరం లేదులే భయ్, రెడీగా ఉండి కారేసుకో. 3 మిలియన్ ఉంది. నమ్మకం నీకు అవ్వట్లేదు అలా. ఏంటి ఏమో అవ్వట్లేదు అలా. ట్రైనింగ్ మళ్ళీ ఎక్కువ చేయాలి. చాలా ఎక్కువ చేయాలి గైస్ నాకు తెలిసి. 1.5 అలా అయిపోద్దాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోద్ది గైస్. 6,000కి వచ్చింది కదా అది ఆల్రెడీ మాకు. సీలింగ్ ఎక్కడేంట్రా సీలింగ్? సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. నేను సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ సరిగ్గా కట్టడం గది లేదంటే వేగంగా సెకండ్ ఫ్లోర్. ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ రాపోయింది కదా. ఇచ్చుకోడు వీకెన్ అనుకో, ఇచ్చి నుంచి బొచ్చి అయిపోతుంది. నువ్వే కదా ఇచ్చు. నేను రిచెస్ట్ ఏంటి? ఎక్కడ ఉన్నావు? పర్ఫెక్ట్ టైంకి వచ్చినట్టు వచ్చింది. ఏ సైడ్ ఉన్నావు? ఫ్రంట్ ఎంట్రన్సా? చేద్దాం దూకెత్తాను. వెళ్ళేదాళ్ళు మనీ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాం ప్లీజ్. కరెక్ట్గా పై నుంచి బయటికి రాగానే యాక్టివ్ అయిపోతుంది. పదా నా మ్యాచ్ని గెలిపిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.